ఆంధ్రప్రదేశ్ అధికార కూటమిలో మొత్తానికి 3 పార్టీలు ఉన్నాయి. అయితే 3 పార్టీలకు సంబంధించి 164 మంది ఎమ్మెల్యేలు అయితే ఉన్నారు అధికారంలో. ఈ 164 మందిలో ఎవరు సక్రమంగా పనిచేస్తున్నారు, ఎవరు సక్రమంగా పనిచేయట్లేదు అనేది ఒక టాస్క్ వచ్చింది ఆంధ్రజ్యోతి. అయితే ఇందులో కీలకమైన అంశం ఏంటి అంటే, ఎవరు బాగా పనిచేస్తున్నారు అనేది వాళ్ళ ఫోటోలతో వాళ్ళ పేర్లతో సహా రాసేశారు. ఇంకా మిగిలిన వాళ్ళ పేర్లు రాయలేదంటే మిగిలిన వాళ్ళందరూ కూడా సరిగ్గా పనిచేయట్లేదు అన్నదా ఒకటి. ప్లస్ ఇందులో ఒకటి ఏంటి అంటే, బాగా పనిచేస్తున్నారు అని రాసిన వాళ్ళలో ఒక్కడు కూడా జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యే ఫోటో అయితే లేదు. మొత్తం తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించిన ఫోటోలే ఉన్నాయి. రెండోది, పల్నాడు జిల్లా కొన్ని జిల్లాల పేర్లు రాసుకొచ్చారు. వాళ్ళు అసలు షాడో ఎమ్మెల్యేలతో చేయిస్తున్నారు, ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు అనేది. అందులో కూడా కొన్ని వాస్తవాలు ఉండొచ్చు. అయితే ఇదంతా ఇప్పుడు ప్రస్తావన తీసుకురావడం వెనక కారణం ఏంటి, రేపు మంత్రివర్గ విస్తరణ ఉండబోతోంది అనేది, దానికి సంబంధించి గుడ్ అండ్ బ్యాడ్ అనేది డిసైడ్ చేస్తున్నారా, గుడ్ ఎమ్మెల్యేలని వీళ్ళకి పదవులు ఇవ్వచ్చు అని ఏమైనా ఆయన ఇంట్రడ్యూస్ చేస్తున్నారా, అసలు దీని వెనక ఆంతర్యం ఏంటి, ఈ అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి ఈ సభకు రాలేని వాళ్ళు, లేదంటే నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో లేని ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ఏ పార్టీలోనైనా ఉంటారు అనేది నా అభిప్రాయం. అంటే అందరూ ఇక్కడ అందుబాటులో ఉండట్లేదు. దాన్ని ఇప్పుడు పర్టికులర్గా వాళ్ళ సొంత మీడియానే భూతద్దంలో చూపించడం వెనక ఏమనుకోవాలి, ఏంటి కారణం? మీరు ఒక లాజికల్ గేమ్ని గమనించలేదు. లాస్ట్ ఇయర్ ఫస్ట్ 1 year అయిన తర్వాత జ్యోతి ఒక స్టోరీ రాసింది ఇట్లాగే. లాస్ట్ ఒక 3 months ముందో 6 months ముందో మీరు డిబేట్ చేశారు దీని మీద, నన్ను అడిగారు. ఇట్లాగా అరాచకంగా తయారైపోతున్నారు, రౌడీయిజం వీళ్ళు గోండాలుగా తయారైపోయారు, ఎమ్మెల్యేలు నాశనం చేయబోతున్నాను, ఈనాడు రాసింది, జ్యోతి రాసింది అన్నటువంటిది. జ్యోతి రాసింది. నేను అప్పుడే మీకు ఒకటి చెప్పా, ఇది ఒక గేమ్ నడుస్తుంది అంటే, ఒక ట్రాప్ నడుస్తుంది. ఇప్పుడు ఇలా రాస్తారు, నెక్స్ట్ ఇయర్కి కొంతమంది మారారని రాస్తారు, ఆ తర్వాత మరి కొంతమంది మారారని రాస్తారు, చివరి ఏడాదికి వచ్చాడు స్వర్ణయుగం నడుస్తోందని రాస్తారు. చూసుకోండి, ఇది సరిగ్గా వీళ్ళని కీన్గా అబ్జర్వ్ చేస్తే ఇదే జరుగుతుంది. నేను ఎన్నోసార్లు గమనించానని చెప్పాను మీకు. ఇది సెకండ్ ఫేజ్ ఆఫ్ ఎల్యూజినేషన్ అన్నమాట, భ్రాంతిని కల్పించడం. అంటే మీరు ఒక మనిషిని నువ్వు దరిద్రుడురా, నువ్వు దుర్మార్గుడురా అన్నారనుకోండి, వాడి మీద మనకు కోపం వస్తుంది. అలా కాకుండా వాడు 4 సార్లు పొగిడి తర్వాత తిట్టాడు అనుకోండి, మీకు అప్పుడు అవతలోళ్ళు అంటే 3వ పర్సన్ 3rd పర్సన్ ఏమంటాడు, మీరు వాడిని తిడితే వాడు ఇలాంటి వాడు అంటే, ఆడు ఇంతకుముందు నీ గురించి మంచిగా మాట్లాడాడు కదరా, ఇప్పుడు ఏదో అన్నాడు, క్రాస్ చెక్ చేసుకోవాలి అంతేగాని అంటాడు. అంటే అలర్ట్ చేస్తున్నాడు. అది సైకలాజికల్ ట్రాప్ అనే దాంట్లో 40 ఏళ్ల అనుభవం ఉంది వీళ్ళకి. సైకలాజికల్ ట్రాప్, ఒక వ్యక్తిని దేవుణ్ణి చేయాలన్నా, ఒక వ్యక్తిని దెయ్యాన్ని చేయాలన్నా, ఒక ప్రభుత్వం అద్భుతంగా ఉందన్నా, ఒక ప్రభుత్వం అనర్థంగా ఉందన్నా డైరెక్ట్గా రాసేస్తే జనం యాక్సెప్ట్ చేయరు. కాబట్టి ఇండైరెక్ట్గా మిమ్మల్ని ఎలా ట్రాప్లోకి లాగాలో ఇలా బాగా తెలుసు. వాళ్ళ మీద రాయిగానే, అబ్బా ఈనాడు జ్యోతినే రాసిందంటే వీళ్ళు ఎంత దరిద్రురా చూడండి. చంద్రబాబు గారు అప్పుడే చెప్పాను నేను, బాబుని దేవుణ్ణి చేస్తారు, ఇలా దెయ్యాలని చేస్తారని అట్లా చూపెడతారు. తర్వాత అంటే కొన్ని కూడా నిజాలు లేవా, ఏది నిజమే, ఇదంతా నిజమే. ఏది అసాంఘిక వీళ్ళు దుర్మార్గంగా తయారయ్యారు, మారారన్నది దుర్మార్గం, అది పచ్చిబూతు. ఎవడండి నిన్నటిదాకా 10 కోట్ల రూపాయలు సంపాదించేవాడు ఇప్పుడు డబ్బులు మానేసినాడు, ఇంకో రూపాయి ఎక్కువ తినాలనుకుంటాడు కానీ తగ్గించుకున్నాలే బాబు గారు ఫీల్ అవుతారని అనుకుంటాడా? జేసీ ప్రభాకర్ రెడ్డి ఏమన్నా మారాడా? చింతమనేని ఏమన్నా మారాడా? అఖిల ప్రియ ఏమన్నా మారిందా? ఎవరు మారారు నాకు అర్థం కాలే. కొంతమంది మారారు. సుజనా చౌదరి మారడానికి ఏం లేదు ఈయన రాసిన దాంట్లో, నిమ్మల రామానాయుడు మారడానికి ఏం లేదు ఈయన రాసిన దాంట్లో. ఈయన చూపించింది అధికారికంగా చూపించిన వాళ్ళందరినీ మారాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఎప్పుడు చెడు చేయాల ఇంత ముందు కూడా కష్టపడే ఎమ్మెల్యే. దాన్ని ఇంకేముంది, ఏముంది ఇంకా. ఇప్పుడు ఆ చిలకలూరుపేటలో పతిపాటి పొలారు ఏమన్నా అక్కడ ఉన్నటువంటి ఆ గొడవని సర్దుమాటు చేసి వాళ్ళకి ఏమన్నా ఇచ్చేసాడా? వాళ్ళ భూమి ఇవ్వలేదు కదా. లేదు ధూళిపాళ నరేంద్ర మొన్న కేసులు పెట్టడం ఏమన్నా తగ్గించాడా?
లేదు పల్నాడులో గొడవలు జరగట్లేదా? ఇక్కడ ఈయన పేపర్కి అడ్వర్టైజ్మెంట్లు కోట్లలో ఎవరైతే ఇస్తారో వాళ్ళు జెన్యూన్, వాళ్ళు మంచోళ్ళ కష్టపడి పని చేస్తున్నారు. వీళ్ళ రిపోర్టర్లతో టచ్లో ఉండి వాళ్ళు యాడ్లు ఇవ్వడమో ఎవరితో యాడ్లు ఇప్పిస్తుంటే వాళ్ళు మంచోళ్ళు అవుతారు. లేదు అన్న వాళ్ళందరూ దుర్మార్గులు అవుతారు. నిజమైన దుర్మార్గుల గురించి రాసేదంటే రాస్తారు, రాసి ఆ తర్వాత మళ్ళీ ఇలా డౌన్ ప్లే చేస్తారు. ఒక్క మాట చెప్పండి, ఇసుక ఎక్కడ తవ్వడం ఆపేశారు స్టేట్లో. మరి మారిపోవడం ఏంటి నాకు అర్థం కాల. వసంత కృష్ణ ప్రసాద్ అంటే చాలా జెన్యూన్ అని చూపించుతారు. అక్కడే కదా కరిగేసిన కొండను చూపించింది అన్న జోగి రమేష్. కొండే లేచిపోయింది అక్కడ, చూపించాడు కదా. చూపిస్తే వసంత కృష్ణ ప్రసాద్ ఏమన్నాడు, ఈడు పావలాగాడు ఇట్లాంటిది అడ్డు పెట్టుకుని రేపు పొద్దున మిమ్మల్ని డబ్బులు ఇవ్వడం డిమాండ్ చేస్తాడేమో, మీరేం భయపడకండి నేను ఉన్నాను అన్నాడు. కానీ అదేంద్రా కొండ తప్పేడు ఏంటిరా అని అడగాలి కదా. కొండ తవ్వచ్చు, పర్మిషన్ తీసుకుని తవ్వాలి. కొండ అనేటటువంటిది ఇప్పుడు అదేది దాని పేరేమంటారు, ఋషికొండ. ఋషికొండ మీద కన్స్ట్రక్షన్ చేస్తున్నారని తెలిసిన అప్పుడు ఏమని రాశారు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. నేను ఇంకేం అబద్ధాలు చెప్పక్కర్లేదు, ఇక్కడ అబద్ధాలే కాదు, నేను చెప్పేది సూటిగానే చెప్తున్నా. ఏమని రాశారు, పర్యావరణ అనుమతులు, మున్సిపాలిటీ అనుమతులు, కార్పొరేషన్ అనుమతులు, స్టేట్ గవర్నమెంట్ అనుమతులు, ఇన్ని రాశారు. అరే ఉన్నదే స్టేట్ గవర్నమెంట్ ఆడిదైతే వాళ్ళ గవర్నమెంట్ ఆడించుకోవడానికి ఇంకెవడు పర్మిషన్ కావాలా? ఇంకోటి ఆల్రెడీ పైన ఒక హోటల్ ఉంటే ఆ హోటల్ పగలగొట్టి ఇంకొక బిల్డింగులు కడతంటే దాంట్లో పర్యావరణ సమస్య ఏంటి? తవ్వినప్పుడు మట్టి పక్కన పోస్తారు, అది కింద పడకుండా గ్రీన్ మ్యాట్ పెడితే గ్రీన్ మ్యాట్లతో కట్టేశారంట. ఎంత మోసం చేశారు, మనం నమ్మామా లేదా? జనాలు వెర్రి సన్నాసులు అనేది వీళ్ళ ధైర్యం, జనాలు వెర్రి గొర్రెలు వీళ్ళ మాట నమ్ముతారన్నది వీళ్ళ ధైర్యం. నమ్మారు కూడా జనం. మరి ఇప్పుడు అదే రుషికొండ ఎందుకు కూలగొట్టలేదండి? గుర్తుందా మీకు? కూలగొట్టేస్తున్నారని రాశారు వీళ్ళు. జగన్ ఏడాది పాలన అవ్వగానే కేంద్ర ప్రభుత్వం నుంచి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఎక్స్పర్ట్లు వచ్చారు, జగన్ ఈ డబ్బులన్నీ అడ్డదిడ్డంగా మళ్లించేశాడని తేల్చేశారు, ప్రభుత్వం రెవెన్యూ శాఖను స్వాధీనం చేసుకోబోతున్నారు, భారతదేశ చరిత్రలో రెవెన్యూ ఎమర్జెన్సీ, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే పెడుతున్నారు, ఇక పైన రూపాయి ఖర్చు పెట్టాలన్నా కేంద్ర ప్రభుత్వ కమిటీతోనే ఖర్చు పెట్టాలని రాసిందే లేదా జ్యోతి? జ్యోతి రాసిన బూతులని పక్కన పెట్టి వాడు 100 బూతులు రాస్తాడు, 100 తప్పుడు వార్తలు రాస్తాడు, 1 or 2 రాస్తాడు మంచి. ఈ 1 or 2 చూపెట్టి వాళ్ళని ప్రేమించే వాళ్ళు, అపారంగా ప్రేమించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అవునవునవునని చప్పట్లు కొడతారు. నేను చూసా ఏదో ఇట్లాంటిది జ్యోతిది వార్త ఏదో రాసినప్పుడు కింద కామెంట్లో చూస్తే నువ్వు కూడా అట్టంటోడివే కదా, లేకపోతే నువ్వు వైసీపీనా ఇట్లాగ మాట్లాడితే పెట్టారు. ఎస్ కరెక్టే, వైసీపీ వాడేదన్నా నాకు చేస్తే ఒక లెక్క, వీడికైతే చేస్తున్నాడు కదా, భూములు ఇచ్చారు, లేకపోతే అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు, అసెంబ్లీ కాంట్రాక్ట్ ఇచ్చారు. ఇవాళకి సమాచార శాఖ ఉంది, సమాచార శాఖ నుండి ఓబీ వ్యాన్తో లైవ్ అయితే ఏం ఖర్చు అవుతుందండి? 20 కోట్లు పెడితే ఫ్రీక్వెన్సీ ఇస్తుంది. సమాచార శాఖ దగ్గర ఓబీ వ్యాన్లు ఉన్నాయి ఉండగా ఆంధ్రజ్యోతి లైవ్ ఇవ్వడం ఏందండి ఆడి తరపున? అసెంబ్లీ లైవ్ కానీ చంద్రబాబు లైవ్లు కానీ ఒక్కొక్క లైవ్ కోట్ల రూపాయల డబ్బులు ఏంటండి? 4 లైవ్ల డబ్బులతో ఓబీ వ్యాన్ కొనేయచ్చు. అక్కడ ఎవరికి దోచి పెడుతున్నట్టు ఇవన్నీ? మనకు అట్ట ఎవడన్నా ఇస్తాడు కాంట్రాక్ట్? వీటిల్లో స్కామ్ జరిగిందేమో తీయలేము, ఎన్ని ఉన్నాయి, ఎన్ని కోట్లు స్కామ్ చేస్తారని తీయాలి. అది ఇక్కడ సమస్య ఏంటంటే ముందట రాస్తారు, ఫస్ట్ అది రాసేసారు. ఇప్పుడు కొంతమంది మారిపోయారంట, ఇంకో కొంతమందే ఉన్నారట. నెక్స్ట్ ఇయర్కి మొత్తం క్లీన్ స్వీప్ అద్భుతంగా తయారైపోయింది. రాష్ట్రం స్వర్ణయుగంలో ఇప్పుడు ఉండండి. ఇప్పుడు ఏం చెప్తున్నారు రాష్ట్రం? ఆయన చంద్రబాబు గారు చెప్పట్లేదు, సూపర్ 6 సూపర్ హిట్ అయిపోయింది. పదే అదే చెప్తున్నారు కదా. సూపర్ హిట్ అంటే ఏంటి? అన్నీ కంప్లీట్ అవ్వాలి కదా. 50 ఏళ్ళకి పెన్షన్ ఇచ్చావు నువ్వు, 1500 రూపాయలు మహిళకి డబ్బులు ఇచ్చావు నువ్వు, నిరుద్యోగ భృతి ఇచ్చావు నువ్వు, ఈ పోను ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయా, ఆరోగ్యశ్రీ ఆగిపోయా, పిల్లలకి ఫస్ట్ రోజునే పాల్సిన గిట్లు ఇవ్వలేకపోయా, ఇవన్నీ అడుగుతున్నారా వీళ్ళు? ఇవన్నీ మాట్లాడుతున్నారు వీళ్ళు? పత్రికలు అయ్యి కదా, ప్రజల సమస్యలు అయ్యి కదా, ఒకళ్ళది ఇద్దరిది కాదు కదా, కోట్లాది మందిది కదా, కోట్లాది మంది రాస్తున్నారా? లేదు. అసలు ఆ అంశం మనకు సంబంధం లేదన్నట్టుంది. సాక్షి వాడు రాసిన కొంతమంది ఇదే సాక్షి అట్లాంటిది కాదా అని కూడా మాట్లాడు. సాక్షి వాడు బొమ్మ వేసుకున్నాడు బాస్ అక్కడ.
సాక్షి వాడు రాజశేఖర రెడ్డి బొమ్మ వేసుకుని నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్రిక అనుకున్నాడు అని చెప్తున్నాడు వాడు ఓపెన్ గా. ఇంకా ఆయన తిట్టేదే ఉంది, వాడన్నే చెప్తున్నాం మనం. అది సాక్షి అట్లాంటిది. వీడు అట్లా చెప్పట్లేదే, నేను హానెస్ట్ జర్నలిజం అని చెప్పి కదా ఇక్కడ మోసం చేస్తుంది ప్రజల్ని. ఈనాడు జ్యోతి బట్టలు వేసుకున్న వ్యభిచారం చేస్తుంది, సాక్షి బట్టలు ఎప్పుడు తీసుకుని వ్యభిచారం చేస్తుంది, అంతే తేడా. ఎవరు జర్నలిజం చేయట్లేదు, వాళ్ళ పార్టీల కోసం పనిచేస్తున్నారు అన్నది. మనం వాళ్ళ తప్పు మాట్లాడతాం, వీళ్ళ తప్పు మాట్లాడతాం, కానీ వీళ్ళకి కావాల్సినట్టు మాట్లాడాలి. అలా మాట్లాడినప్పుడు మాట్లాడుతుంటారు. ఇక్కడ సమస్య ఏంటంటే ఎమ్మెల్యేలని ఒక పక్కన బ్లాక్మెయిల్ చేస్తున్నాయి పత్రిక వీళ్ళు. మీరు ఒక ఎమ్మెల్యే గురించి వార్త రాసిన తర్వాత మళ్ళీ తర్వాత ఆగిపోతుంది అకస్మాత్తుగా. ఎందుకని ఆగిపోతుంది? ఎమ్మెల్యే అర్జెంట్గా మారిపోయాడా? సమస్య పరిష్కరించేశాడా? డబ్బులు వెనక్కి ఇచ్చేసాడా? అవినీతి ఆపేశాడా? లేదు. ఇప్పుడు మైనింగ్ ఎక్కడన్నా డబ్బులు వస్తున్నాయండి ప్రభుత్వానికి? ఎంత వస్తుంది ప్రభుత్వానికి? ఎంత తింటున్నారు వాళ్ళు? మైనింగ్ అనేది ఎంత అడ్డకోలుగా జరుగుతుంది, ఇసుక ఎంత అడ్డకోలుగా జరుగుతుంది, ప్రభుత్వానికి ఏమైనా డబ్బులు వస్తున్నాయా? యాజ్ ఫర్ రికార్డ్స్ ఉచితమేగా ఇప్పటికి కూడా. బెల్ట్ షాపులు ఉన్నట్టా లేనట్టా? ఇప్పుడు ఈయన చెప్పాడు కొంతమంది ఎమ్మెల్యేలు మారిపోయారని. అక్కడ బెల్ట్ షాపులు ఉన్నట్టా లేనట్టా? అక్కడ పర్మిట్ రూమ్లు ఉన్నట్టా లేనట్టా? అక్కడ డబ్బులు ఎమ్మెల్యే తింటన్నట్టా తిన్నట్టా? ఆ డబ్బులు ఏమైనా వెనక్కిస్తున్నారా? లేదంటే అక్కడ పోనీ అదేది ఎంఆర్పి కంటే ఎక్కువ వసూలు చేస్తున్నారా లేదా? ఇంకా ఎక్కడ మారినట్టు నాకు అర్థం కాల. ఎవరు మారినట్టు, ఎక్కడ మాట్లాడినా మారినట్టు, అది ఇక్కడ లెక్క. కానీ ఒకటి, ఎమ్మెల్యేలని ఎప్పటి నుంచే డిసైడ్ చేస్తున్నారా? వీళ్ళు చెప్తున్నది ఏంటంటే సింగిల్ టైం ఎమ్మెల్యేలుగా ఉండిపోవద్దు అనేది ఒకటి. ఇంకా ఎమ్మెల్యేలుగానే ఉండిపోతారా మీరు ఇలా ఉంటే? అంటే వాళ్ళకి ఇంకా మంత్రి పదవులు రావు అనేది ఒకటి. అది అలర్ట్ చేయడమా, బ్లాక్మెయిల్ చేయడమా, లేదంటే ముందు ఏమన్నా ఒక సిగ్నల్? సార్ డ్రామటైజేషన్ అండి చంద్రబాబు గారి స్పీచ్ అదంతా. బాబు గారు స్పీచ్ ఇస్తున్నారు కదా, మీరు వంక ఒకసారి అయిపోద్ది. 160 మందిని మంత్రులు చేస్తాడేంటి ఆయన? ఏమి లేదు, అదంతా ఒక డ్రామటైజేషన్. ఇప్పుడు ప్రతిరోజు మాట్లాడుతుంటారు, ప్రతిరోజు మనం సూపర్ 6 సూపర్ హిట్ చేసేసాం, మీరు అందరూ జనం దగ్గరికి వెళ్ళండి. ఎందుకు వెళ్ళట్లేదు? బాబు గారికి తెలియదు ఎందుకు వెళ్ళట్లేదో. ఒక ఎమ్మెల్యే తన కార్యాలయంలో పంచాయతీ పెట్టమన్నారు రోజు, ప్రజా దర్బార్. ఏం పరిష్కరిస్తున్నారు ఎమ్మెల్యే? మ్యాక్సిమం అయితే గీతే సార్ మా కాలువలో మట్టి తీయట్లేదు సార్ అంటే అది మాత్రం పరిష్కరిస్తారండి. మా ఏరియాలో రోడ్డు లేదంటే ఇప్పుడే కాదు, అది నిధులు వచ్చినప్పుడు చూస్తారు. కాలనీలు కన్నిటికి రోడ్లు పడిపోయినాయి, ఇప్పుడు కాలువలు పడిపోయినాయి, ఇప్పుడు చేస్తున్నారు, బిగిన్ చేస్తున్నారు. కానీ అది ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే జరిగింది. కాంట్రాక్టర్లు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటారు, ఈ ఏరియా మాది అని. అప్పుడు ఎమ్మెల్యే అంటే నడుస్తారు. దానికి అక్కడ డబ్బులు కూడా ఉంటాయి, ఫండింగ్ ఉంటాయి, కార్పొరేషన్. ఇదే కదా నడుస్తుంది. బేసిక్ సమస్య ఏంటంటే ఎమ్మెల్యేల ప్రవర్తనలో ఏమైనా మార్పు వచ్చిందా? పెరిగారా తగ్గారా? దౌర్జన్యం చేసేవాడు ఈ ప్రజలకు రోజు టీవీలోనే కనబడుతుంది కదా. ప్రభాకర్ రెడ్డి కేతిరెడ్డిని రాణిస్తున్నాడా? ఇంకా అక్కడ దౌర్జన్యమే కదా. పోలీసులు చట్టబద్ధంగా పర్మిషన్ ఇస్తే పోలీస్ కార్యాలయం ఎదురుకుండా స్నానం చేస్తాడా? ఆయన ఏమన్నా ఎన్టీ రామారావు స్నానం చేస్తే ప్రపంచం అంతా చూడడానికి, దాన్ని వీడియోలు తీసి చూసుకోవడానికి. మన కర్మగాలి ఆయనకి మళ్ళీ తోమేవాడు ఒకడు వెనకాల. ఎవరు తోముతారు, ఎవరికి తోముతారో తెలియదా జనాలకి? ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం అంటే ఒక్కటి మెస్మరైజేషన్, దాంతో పాటుగా ఎల్యూజినేషన్, భ్రాంతి కల్పించడం అన్న దాంట్లో ఇది ఒక పార్ట్. ఇప్పటి నుంచి ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్లు రేపు ఎప్పుడైనా సరే డేంజర్ బెల్స్ కాదా ఈ ఎమ్మెల్యేలందరికీ? ఏముంటుంది, ఇప్పుడు రెగ్యులర్గా ఉంటాయి. ఇప్పుడు ఇంతకుముందు ఇట్లాగే మాట్లాడారు, డబ్బులు లేకుండా మంచోడైనోడికి ఎవరికైనా ఇస్తామండి సీటు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, డబ్బులు లేకుండా మంచోడికి. జగన్ అట్ట ఇచ్చాడు, పోయాడు, నాశనం అయ్యాడు. వీళ్ళు చెప్తారా కొలుకుపూడికి ఇవ్వలేదా? అవును, క్రింద దేనికి ఇచ్చారు? అతను ఉద్యమం చేస్తే కదా, ఉద్యమకారుడుగా మరి అమరావతి తరపున మరి అతనే చెప్పాడు కదా డబ్బులు ఎంత ఇచ్చాడు ఎంపీ క్యాండిడేట్. అతనికి కూడా డబ్బులు వసూలు చేశారు కదా, కాకపోతే కొంచెం డిస్కౌంట్ ఉంటుంది అంతే. ఎస్సీ నియోజకవర్గాల్లో డిస్కౌంట్ ఇస్తారు, తప్పదు. మిగిలిన చోట్ల ఎక్కడ తగ్గింది? ఎవరికి ఇచ్చారు? మిగతాయి నామినేటెడ్ పదవులే కదా. బేసిక్ సమస్య ఏంటి అంటే మనం సీట్లు కేటాయింపులో ఫస్ట్ ప్రయారిటీ డబ్బు.
సెకండ్ ప్రయారిటీ పార్టీలు ఇప్పుడు ఎంపీలుగా భాష్యం రామకృష్ణ ఏ రోజున తెలుగుదేశం జెండా పుచ్చుకుని ఉద్యమం చేశాడా? మరి ఎట్లా రాజ్యసభ సభ్యుడు అయ్యాడు భాష్యం రామకృష్ణ? ఏ కారణం మీద ఎంపీ అయ్యాడు? పార్టీకి డబ్బులు. లింగంనేని రమేష్ పోయి జనసేన, తెలుగుదేశాన్ని నేను అడిగాను. ఇప్పుడు తన్నులు తిన్న పట్టాభి ఏమయ్యాడు? గొడవలు పడ్డ బ్రహ్మం చౌదరి ఏమయ్యాడు? అయ్యో కార్పొరేషన్ పడేశారు వాళ్ళ మోహన్. వరలరామయ్య గారు ప్రజల ప్రతినిధులు, ప్రజల తరపున పోరాడిన వాళ్ళు కదా వీళ్ళు, ప్రజల కోసం జనంలో తిరిగిన వాళ్ళు కదా, కేసులు దొంగ కేసులు పెట్టించుకున్న వాళ్ళు కదా, దెబ్బలు తిన్నోళ్ళు కదా, ఇబ్బందులు పడ్డోళ్ళు కదా. వీళ్ళకి రాకుండా మరి భాష్యం రామకృష్ణ ఒక లాఠీ కూడా దెబ్బతినలేదే, జైల్లో కూడా పోలేదే, మరి ఎట్టొచ్చేసింది అంటే అక్కడ డబ్బు చూసి. టీడీపీలో షాడోలు గ్రూపులు ఈ గొడవల వల్ల రేపొద్దున ఇబ్బంది అవుతుందా? ప్రతి ఒక్క దాంట్లో ఎక్కడో, ఎందుకంటే ముఖ్యమంత్రికి షాడో ముఖ్యమంత్రి కదా లోకేష్ తరపున పనులు ఎవరు చేస్తున్నారో తెలియట్లేదు జనాలు. అదైనా షాడోనే, ఇదైనా షాడోనే. ఇదే అంతే. ఎమ్మెల్యే డైరెక్ట్ గా ఆడ కూర్చుంటాడు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, రేపు ఎలక్షన్ మళ్ళీ నీ దగ్గర 100 కోట్లు ఉన్నాయా 200 కోట్లు ఉన్నాయా అని అడుగుతుండే. మరి ఆడు యాడ్ నుంచి నోట్లో ముద్రించి పట్టుకొస్తాడు ఒక్కొక్కడు. ఆడు వ్యాపారం చేసుకుంటాడు ఎమ్మెల్యే క్యాండిడేట్, ఎమ్మెల్యే డైరెక్ట్ హైదరాబాద్లో, చెన్నైలోనో, బెంగళూరులోనో. ఇక్కడ వ్యవహారాలు చూసేది ఓ మనిషిని ఎట్టుకుంటారు. వీళ్ళు ఇక్కడ జనాన్ని పిండి వసూలు చేయడం అనేటటువంటి చేస్తుంటారు. ఇప్పుడు ఆ గుడివాడ ఆ రాము ఇష్యూలో గొడవ వచ్చింది మధ్యన. ఎవరో కార్యకర్త నాయకుడు పేరు చెప్పాడు కదా, నాని, కొడాలి నాని. అట్లా ప్రతి ఈ ఎన్ఆర్ఐ ఎమ్మెల్యేలు ఎంపీల ప్లేసుల్లో ఎవరో ఒక మనిషి ఇక్కడ ఉండి పనిచేస్తాడు. అక్కడ ఎందుకు చంద్రబాబు కుప్ప నియోజకవర్గంలో వేరే మనిషిని ఆయన అధికారంగా పెట్టలేదా? బేసిక్గా మిగతా వాళ్ళు ఎమ్మెల్యేలు అప్పుడప్పుడు వచ్చిపోతున్నారు. పల్నాడులో ఏం చెప్పినట్టు వచ్చిపోతున్నారు. ఆడే కూర్చుని ఏం చేయాలి? రోజు బాంబులు చుట్టుకోవడమును, ఎదురోళ్ళ మీద బీడీలు వేయను, సిగరెట్లు వేసుకోవాలా? ఆడ కూర్చుని ఏం చేయాలా? ఇక్కడ ఏమైనా వ్యాపారాలు ఉన్నాయా? మన దరిద్రం ఏంటంటే మన రాష్ట్రంలో మన ఎమ్మెల్యేలు, మన ఎంపీలు, మన ప్రజాప్రతినిధులు, మన పార్టీ నాయకులు ఎవ్వడూ వ్యాపారాలు చేయడు. 100కి 90% వీళ్ళ వ్యాపారాలని ఇతర రాష్ట్రాలను ఉంటాయి. బికాస్ ఆఫ్ సేఫ్టీ, సెక్యూరిటీ. ఇక్కడ ఉంటే నెక్స్ట్ ప్రభుత్వం మారినప్పుడు ఎట్ట తొక్కేస్తారో మనం చూసాం కదా. రాష్ట్ర విభజన తర్వాత ఈ దరిద్రం బాగా పెరిగిపోయింది. విభజనకు ముందు కొంచెం హైదరాబాద్లో ఉండే వీళ్ళ వ్యాపారం. స్టేట్ డివిజన్ తర్వాత అక్కడి నుంచి వాళ్ళు ఎవరు తెచ్చుకురాలేదు వెనక్కి. చంద్రబాబు నాయుడు గారు భారతీయ, దాని పేరేంటది, హెరిటేజ్ తెచ్చారు ఇక్కడికి, హెడ్ క్వార్టర్ భారతీయ సిమెంట్స్ ఇక్కడికి తెచ్చారు జగన్మోహన్ రెడ్డి గారిది. ఆయన అధికారంలో ఉన్నప్పుడు అన్ని వ్యాపారాలు హైదరాబాద్ లో నడుస్తుంది. తెలంగాణలో పన్నులు కడుతున్నారు మన ప్రజాప్రతినిధులు అందరూ. వీళ్ళందరూ అక్కడే వ్యాపారాలు చేసుకుంటారు, బెంగళూరులో, చెన్నైలు, హైదరాబాదులో. మరి ఏం చేయాలి? ఇక్కడ డబ్బులు ఉంటేనే ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేయాలి. పాప వాళ్ళ తప్పడానికి ఏం లేదు. ఇప్పుడు వాళ్ళని మనకి అడ్వర్టైజ్మెంట్ ఇస్తాం, లేకపోతే మనతో ఆర్కే గారితో మాట్లాడడం, వాళ్ళకి సంబంధించిన హెడ్స్ ఉంటారు ఈ 5-6 జిల్లాలకు ఒకటి చెప్పున, వాళ్ళతో మాట్లాడితే కనుక వీళ్ళు మంచోళ్ళు అయిపోయినట్టు అని సర్టిఫై చేస్తారు అక్కడ. ఇంకొక విషయం సార్, ఇందులో ఆయన మొదటి నుంచి రాసుకొచ్చింది కూటమిలో ఉన్న 164 మంది ఎమ్మెల్యేలు క్లియర్గా నెంబర్ వేశారు. బాగా పనిచేస్తున్న వాళ్ళలో మొత్తం టీడీపీ ఫోటోలే కానీ ఒక్కడు కూడా కనీసం జనసేనకు సంబంధించి 22 మంది ఉన్నారు, అందులో ఒకటి లేదు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఫోటో కూడా లేదు. అంటే వాళ్ళకి ఏమన్నా జరికేస్తున్నారా? పని చేయట్లేదు సరిగ్గా. మేబీ రేపేళ్ళలో రాస్తారు అనుకుంటున్నాను నేను. ఫస్ట్ రోజు తెలుగుదేశానికి ఇచ్చి వాళ్ళు ఏదో సీరియల్ రాయబోతున్నారు. ఇవాళ నుంచి మీకు నాకు తెలిసి వచ్చే నెల 20 దాకానేమో రాస్తారు. అదేదో ఈ నెల 22 నుంచి ఉత్సవాలు అన్నారు కదా, అంటే ఇవాళ నుంచి, అందుకని ఇవాళ నుంచి బిగిన్ చేశారు వీటిని. ఇప్పటి నుంచి మీకు రోజు విద్యుత్ రంగంలో అద్భుతం సాగింది, దేవాదాయ శాఖ రంగంలో ప్రజలందరూ పండగ చేసుకుంటున్నారు, మైనింగ్ శాఖలో అద్భుతం సాగుతోంది, అలాగే ఉపాధి అద్భుతంగా సాగిపోతుంది, సూపర్ 6లో సూపర్, ఇట్లా రోజుకు ఒకటి 5 ఏదో ప్రోగ్రెస్ రిపోర్ట్లు. సాధారణంగా మనమేమో మన కర్మగాలి ఆ రోజుల్లో మనకి తెలియచావుది, ఇది ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆవిడకి ఆడే ఇచ్చుకోవచ్చు అని. చంద్రబాబు గారు ఏమంటున్నారు? ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటున్నారు. మన దరిద్రం ఏమో మన స్కూళ్ళలో చదివినప్పుడు, మన కాలేజీలో చదివినప్పుడు మాస్టర్లు మార్కులు వేసి ఇచ్చారు. ఇప్పుడు రూల్ ప్రకారం అయితే మనమే వేసుకోవాలి మార్కులు. ప్రోగ్రెస్ రిపోర్టు ప్రతిపక్ష పార్టీ అన్న ఇవ్వాలా, లేకపోతే వేరే తటస్థులన్న ఇవ్వాలి. కానీ ప్రోగ్రెస్ రిపోర్ట్ వాళ్ళకి వాళ్ళే ఇచ్చుకుంటున్నారు.
అప్పుడు శ్వేతం, ఇప్పుడు ప్రోగ్రెస్. అప్పుడు శ్వేతపత్రం, ఇప్పుడు ప్రోగ్రెస్ రిపోర్ట్. అప్పుడు ఇన్ని కష్టాలు ఉన్నాయని వీళ్ళే రాసిచ్చారు. ఇప్పుడు ఇంత అద్భుతం సాగిపోతాను వీళ్ళే రాసిస్తారు. నేను అందుకనే ఒక పోల్ పెట్టా. ఎలక్ట్రిసిటీ అద్భుతంగా ఉందంటున్నారు, వీళ్ళు వచ్చిన తర్వాత మార్చామంటున్నారు ఏంటి అన్నటువంటి. అవును అంటున్న వాళ్ళు 45% మంది, కాదు అంటున్న వాళ్ళు కూడా దాదాపు 40-45% మంది ఉన్నారు. సమానంగా ఉందా? పెద్ద డిఫరెన్స్ లేదు. అంటే ఇబ్బందిగా ఉందంటారు. కరెంటు కోతలు లేవు అన్నటువంటి వాళ్ళు, కరెంటు కోతలు ఉన్నాయి అన్నటువంటి రెండు ఉంటుంది. అవును, ఉన్నాయి. మరి వాస్తవానికి అయితే కోతలు ఉన్నాయి. మనం చేస్తానుగానే స్ట్రక్ అయింది ఎన్నిసార్లు. అదే కదా. కాకపోతే ఏంటంటే మనం ఇది ఒక భ్రాంతి ప్రపంచంలో బ్రతకాలి కాబట్టి వాళ్ళని అంగీకరించాలి, వీళ్ళని అంగీకరించాలి. సార్, కేబినెట్ విస్తరణకి ఏమన్నా రెడీ అవుతుందా ప్రభుత్వం? దాని గురించి చంద్రబాబు గారి విస్తరణ ఏమీ ఉండదండి. అయితే గీతే లొకేషన్ సీఎం అని చేస్తే కొత్త మంత్రివర్గం వస్తుంది. సింపుల్. బాబు గారి మంత్రివర్గ విస్తరణ అంటే మేబీ చంద్రబాబు గారు కాకుండా లోకేష్ గారి మంత్రివర్గమే వస్తుంది అనుకుంటున్నాను నేనైతే. అంటే అప్పుడేమన్నా మార్పులు చేస్తారా? చేస్తారు, చాలా చేస్తారు. లోకేష్ టీం అందుకని కొంచెం గ్రౌండ్ రెడీ చేస్తారు. అదే లేదు, ఇది వీళ్ళది. నేను చెప్పాను కదా, సైకలాజికల్ ప్రిపరేషన్. ఫస్ట్ ఇయర్ తప్పులు ఇట్లా పట్టుకున్నాం, 2వ ఏడాదికి వాళ్ళు చాలా మారారు, 3వ ఏడాదికి చాలా మారిపోతారు, 4వ ఏడాదికి ఇంకొక 10% ఉంటారు, 5వ ఏడాదికి వచ్చి మొత్తం అసలు స్వర్ణయుగంగా ఉంది అనేది ఒక ఇలా దశల వారీగా మనల్ని ప్రిపేర్ చేస్తారు. అది ఎమ్మెల్యేలు కూడా రెడీగా ఉండాలి. రైట్, చూద్దాం. మొత్తానికి ఎమ్మెల్యేల విషయంలో ఇది ప్రోగ్రెస్ రిపోర్ట్ అనుకోవాలా, అలర్ట్ అనుకోవాలా, లేదంటే బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అనుకోవాలా. ఏది ఏమైనా సరే కొంతమంది మారారు, కొంతమంది బాగా పనిచేస్తున్నారు, ఇంకా మారాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు అనేది వీళ్ళు ఇస్తున్న ప్రోగ్రెస్ రిపోర్ట్. ఎంతవరకు ఇది ఆచరణలో తీసుకుంటుంది టీడీపీ, బాబు గారు కానీ లేదంటే లోకేష్ గారు కానీ.